అంటే ఆనాడు మీరు వైసీపీలోకి వెళ్ళిన టికెట్ అంటే మామూలుగా వాళ్ళు పిలిచి టికెట్ ఇచ్చారు, మీరైతే పార్టీ మారి యువతలకు వచ్చారు అభివృద్ధి కోసం. అయితే మిమ్మల్ని ఎవరైతే తీసుకెళ్ళి టికెట్ ఇప్పించారో అదే రవీంద్రనాథ్ రెడ్డి ఇటీవల మీడియా ఎదుట కూడా అత్తార్ చాంద్ బాషా నన్ను రాజకీయ గురువుగా భావించాడు, ఎంతో కష్టపడి ఆయనకు టికెట్ ఇప్పిస్తే మాకే మొండిపోయి చేయి చూపించి వెళ్ళిపోయాడు, అలాంటి వ్యక్తికి నేను టికెట్ ఇప్పించినందుకు నేను సిగ్గుపడుతున్నానని కూడా ఆయన వాపోయాడు. దీనికి మీరేం సమాధానం చెప్తారు రవీంద్రనాథ్ రెడ్డి గారికి? నేను ఇప్పుడే చెప్పానండి, రాజకీయాల్లో విమర్శలు అనేది చాలా మంది ప్రతి ఒక్కరి పనే విమర్శలు చేస్తుంటారు. ఆ విమర్శలంతా పట్టుకొని ప్రతిరోజు రాజకీయం చేసేవానికి విమర్శల గురించి ఆలోచించుకుంటా ఉంటే కాదు, అభివృద్ధిని చూసి అభివృద్ధి వైపు మనం నడవాలని చెప్పి నా ప్రయత్నం. ఓకే, ఇంతవరకు బాగానే ఉన్నా మీరు అభివృద్ధి కోసం ఈ పార్టీలో. అయితే మీకు ఇదే పార్టీలో ఉన్న కందికుంట వెంకట ప్రసాద్ మీ రాకను పూర్తిగా వ్యతిరేకించడం, అంటే ఆనాడు మీరు పార్టీలోకి వస్తున్న సందర్భంలోనూ ఈరోజు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే ఒక మైనార్టీ విభాగానికి చెందిన మీరు కదిరిలో టీడీపీలోకి వస్తే తిరిగి అతని అడ్రస్ గల్లంతవుతుందన్న ఉద్దేశంతోనే ఆయన మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా, మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? నాకు ఆయన మనస్తత్వం గురించి నాకేం తెలుసు అండి, ఆయన ఏం ఆలోచన ఉందో నాకైతే తెలియదు. నేనైతే పెద్దగా పట్టించుకోను. మీరు పార్టీలోకి వచ్చిన మీ ఇద్దరి మధ్య పెద్దగా సఖ్యత లేదు, ఆయన పూర్తి స్థాయిలో మిమ్మల్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అంటే ఈ పరిస్థితులలో మీరు ఏ విధంగా ముందుకు పోతారు? అసలు ఆయన మిమ్మల్ని వ్యతిరేకించడానికి కారణం ఏమంటారు? అట్లేం లేదు కదా, ఎందుకు పార్టీలో దాని తర్వాత జరిగిన చాలా మీటింగ్లకు పిలిచారు, మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం పిలిచారు, పోయాను. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు రెయిన్ గన్లు స్ప్రింక్లర్ ప్రోగ్రామ్కి వచ్చారు, కలిసే పోయాము, కలిసే పని చేశాము. అంటే అంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగానే పెండింగ్ పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ మీరిద్దరు కొద్ది రోజులు సఖ్యత అయినాక మార్కెట్ కమిటీ చైర్మన్ సజావుగా సాగిపోయింది. తర్వాత కూడా విభేదాలు పొడచూపుతున్నాయి. గత 2 రోజుల క్రితం 2 రోజుల వలీసాబ్ రోడ్లో కూడా మీ వర్గీయులను కందికుంట వర్గీయులు తూలనాడితే అది పెద్ద ఘర్షణకు దారి తీసింది. అప్పుడు కూడా ఇదే పరిస్థితి, మీరు వెళ్ళి సర్ది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇది పదే పదే ఇలా? అది వలీసాబ్ రోడ్లో జరిగిన మాట అయితే అవాస్తవం. ఎక్కడ ఎవరు వర్గీయులు నా వర్గీయులని కాదు, అందరూ కూడా వలీసాబ్ రోడ్లోని ప్రజలు ఏదో ఒక ఫ్లెక్సీ వేసుకుంటే ఆయన ఫ్రెండ్ ఊరికే వచ్చి మార్కింగ్ చేశారు ఏదో మీసాలు ఉన్నట్టుగా. అది ఆయన ఫ్రెండ్గా తమాషా చేస్తే దాన్ని ప్రజలు ఇంకో రకంగా లేనిపోని సృష్టించి ఈ విధంగా మాట్లాడారు తప్ప ఎక్కడ ఎవరి వర్గీయులు కాదు, ఇంకోరు నా వర్గీయులు కాదు, ఆయన వర్గీయులు కాదు, అందరూ కూడా వలీసాబ్ రోడ్ ప్రజలు. దాంట్లో అనవసరమైన ఊరికే ప్రజలు వచ్చి ఆ విధంగా ప్రజలు తీసుకెళ్ళడానికి ప్రయత్నం కొంతమంది చేశారు. అదైతే ఎక్కడ నిజం కాదు. మరి 2 నెలల క్రితం కూడా తీసుకుంటే ఈ దుకాణాల బంద్ చేసే విషయంలో, రాత్రి సమయంలో దుకాణాలు బంద్ చేసే విషయంలో అంటే కందికుంట వర్గానికి మీ వర్గానికి కూడా పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం జరిగింది. ఆ రోజు కూడా 144 సెక్షన్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ రోజు పరిస్థితి ఏమంటారు? అది కూడా పూర్తి అవాస్తవం. ఎక్కడ నా షాపులు బంద్ చేసే వాళ్ళకు నాకు సంబంధం లేదు. ఎవరో ఆ ఇంటి ముందర ఉండే ఆయన పెద్ద ఆయన వాళ్ళ కొడుకు ఇంకొక షాప్ అయినా కొట్లాడుకున్నారు. అది నా ఇంటి ముందర ఉండదు. నా ఇంటి ముందర జరిగింది కాబట్టి ప్రజలందరూ ఏదో ఎమ్మెల్యే ఇంటికాడ జరిగిందని చెప్పి భ్రమలో పడి లేని అవాస్తవాలు సృష్టించారు. కానీ ఎక్కడ ఆ విషయంలో కూడా ఎక్కడ నాకు కానీ నా వాళ్ళకు కానీ ఎవరికి సంబంధం లేదు. ప్రస్తుతం అయితే మీ కందికుంట వెంకట ప్రసాద్ గారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? సంబంధాలే మామూలుగా మనం కనపడినప్పుడు మాట్లాడుకుంటాం, పార్టీ ప్రోగ్రాంలో ఇంకోటి కలిసి మాట్లాడుకుని పరిస్థితి. అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఆయన కూడా ఒక సీనియర్ లీడరే, టీడీపీలో మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా మీరు ప్రస్తుత ఎమ్మెల్యే. అయితే ఇద్దరూ కలిసి నడిస్తేనే కదా అభివృద్ధి సాధ్యమవుతుంది. జనచైతన్య యాత్రలో కూడా మీరు ఇద్దరు కలిసి పోవడం లేదు, మీరు ఒంటరిగా వెళ్తున్నారు, మీరు ఇస్మాయిల్ తదితరులు వెళ్తున్నారు. కందికుంట వెంకట ప్రసాద్ జనచైతన్య యాత్రలకు దూరంగా ఉండడానికి గల కారణాలు ఏమంటారు? నాకు తెలియదు. అంటే నేనైతే పార్టీ అధిష్టానం ఈ నెల 1వ తేదీ నుండి ప్రజల దగ్గరికి వెళ్ళి జన చైతన్య యాత్రతో జనాన్ని చైతన్యపరిచి ఏదైనా ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే అవి మనం ఏముండాయి, ఇంకా మనం ఏం చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు తెలియజేసి ఇంకా మేము ఏం చేయాలి, ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉండారో, అర్హులైన వారు ఎవరైతే ఉండారో వాళ్ళకి ప్రజలు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేరుతున్నాయా లేదా ఆ విషయంలో ప్రజల దగ్గరకు పోమని చెప్పారు. కాబట్టి పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని బట్టి నేను ప్రతిరోజు జనచైతన్య ప్రోగ్రాం చేస్తున్నాను. అంటే కందికుంట వెంకట ప్రసాద్ని కలుపుకొని పోవడానికి కానీ ఆయన జనచైతన్యకు ఆహ్వానించడం కానీ ఏమైనా చేశారా మీరు? మేము కలిసి చేసామండి, ఆయన చేశారు, మేము చేసాం. అంటే సపరేట్గా చేయడం, ఇద్దరు కలిసి చేయడం
అవసరమైనప్పుడు తప్పకుండా కలిసి చేస్తాం. అంటే ఇప్పుడు అవసరం కదా ప్రజల ముందుకి మీరిద్దరు కలిసి వెళ్తే ఒక మంచి సంకేతాలు వెళ్తాయి కదా. అంటే మీ మధ్య ఇప్పుడు ఎవరి నోట విన్నా కూడా ఖదిర్లో కందికుంట వెంకట ప్రసాద్కి అత్తార్ చాంద్ బాషాకి పచ్చగడ్డి వేసే భగ్గుమంటుంది అన్నంత పరిస్థితి ఉంది. అంటే ఇద్దరు కలిసి ఉన్నామని చూపించడం ఇది ఒక మంచి వేదిక. ఈ వేదికలో మీరిద్దరు ఎందుకు కలిసిపోవడం లేదు? అది కొంతమంది ఊరికే సృష్టిస్తున్నారు, పచ్చగడ్డి వేస్తే భగ్గు అని చెప్పి. అట్లాంటి వాతావరణము అట్లాంటి అవసరము లేదు. అవసరమైనప్పుడు తప్పకుండా పార్టీ కోసం పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని పార్టీ యొక్క ఏం చెప్తే ఆ విధంగా అన్ని రకాలుగా కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, కలిసి పనిచేస్తాం. నేను అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.